ఇవాళ మా ఐషు పాప బుల్లి మెకానిక్ అవతారం అయితే ఎత్తేసింది. ఈ బుల్లి మెకానిక్ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. నేను నైట్ టైము దోసపిండి అయితే మిక్సీ ఆడించుకుంటున్నాను అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే ఒకసారిగా ప్లగ్ అయితే టాప్ అని సౌండ్ వచ్చి అలా అగ్గిలేసినట్టు అలా అయిపోయింది, పాడైపోయింది అనమాట. సో తర్వాత వాళ్ళ డాడీ దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ప్లగ్ను వేరు చేసి అలా చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు, పెద్ద స్క్రూ డ్రైవర్లు అన్ని పెట్టుకొని రిపేర్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. చూసినంత సేపు ఐషు పాప దాన్ని చూసింది, ఏం చేస్తున్నాడా ఏంటి అని. తర్వాత నువ్వు నేను చేస్తానులే అని వాళ్ళ డాడీని పక్కన కూర్చోపెట్టి చేస్తూ ఉందనమాట. చూడండి ఎంత చక్కగా రిపేర్లు అయితే చేస్తుందో. అంతే, మిక్సీ అయితే రిపేర్ అయిపోయింది. ఇక ప్లగ్ బోర్డ్ తీసుకెళ్లి నోట్లో పెట్టుకోవడమే. అంతే, మిక్సీ అయితే రెడీ చేసేసింది అనమాట. ఇంతకీ ఈ బుల్లి మెకానిక్ పని బాగా చేస్తుంది కదా. మీ ఇంట్లో కూడా ఏమైనా రిపేర్లు వస్తే ఈ బుల్లి మెకానిక్ ఇవ్వండి ఆర్డర్స్ అయితే. మొత్తానికి ఒక చిన్న సెల్ ఫోన్ కూడా కొనుక్కుందనమాట తన ఆర్డర్స్ కోసము. కావాలంటే మీరే చూడండి, మా బుల్లి మెకానిక్ బుల్లి ఫోన్ ఇదే, ఎంత బాగుందో చూడండి. మొత్తానికి ఈ పెద్ద మెకానిక్ ఆ బుల్లి మెకానిక్ ఇద్దరు కలిసి నా మిక్సీ అయితే పర్ఫెక్ట్ గా రెడీ చేశారు. ఆ నైట్ కి దోసపిండి ఆడించుకొని ఉదయాన్నే దోశలు అయితే తీసుకొని తిన్నాము. మొత్తానికి ఇది ఈ బుల్లి మెకానిక్ స్టోరీ అయితే. ఇలా ఐషు పాప చేస్తూ ఉంటే చిన్న స్క్రూ డ్రైవర్ పట్టుకొని మెకానిక్ లాగా ఇల్లంతా తిరుగుతుంటే మాకైతే పిచ్చ కామెడీగా ఉందన్నమాట. చాలా నవ్వొచ్చేస్తుంది అలా చేస్తుంటే. ఇంతకీ మీకు కూడా నచ్చిందా ఐషు పాప కామెడీ? మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే